పవర్ బిఏకి కాల్స్ ఉన్నాయా, పవర్ బిఏ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పవర్ బిఏలో ఫస్ట్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. జనరల్ గా యుఎస్ లో ఎలా ఉంటుంది అంటే, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఎగ్జాంపుల్ పవర్ బిఏని తీసుకుంటే, పవర్ బిఏలో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి, చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ పవర్ బిఏ విత్ ఎస్క్యూఎల్ నేర్చుకుంటే అక్కడ దీనికి సంబంధించి జాబ్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అండ్ దే విల్ స్టిక్ టు ఇట్, అంటే వాళ్ళు పవర్ బిఐ ఎస్క్యూఎల్ మాత్రమే నేర్చుకుంటారు. అంటే నేర్చుకోవడం అంటే దానికి సంబంధించిన పని మాత్రమే చేస్తారు వాళ్ళ కంపెనీలో. కానీ ఇండియాలో ఎలా ఉంటుందంటే, పవర్ బిఐ ఎస్క్యూఎల్ నేర్చుకొని నేను ఒకటి వచ్చాను నేనంటే, నేను పవర్ బిఐ ఎస్క్యూఎల్తో పాటు ఏడిఎఫ్ కూడా నేర్చుకున్నాను, ఇంకోటి వస్తాడు. నేను ఏడిఎఫ్తో పాటు ఎంఎస్బిఐ నేర్చుకున్నాను, ఇంకొకటి వస్తాడు. సో ఇలా ఏంటి అంటే ఒక కాంపిటీషన్ మనలో మనకి క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇండియా. సో ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ అండ్ చాలా మంది ఈజీగా ఉంటుందని పవర్ బిఐ నేర్చుకున్నారు. సో హైదరాబాద్లో చాలా మంది నేర్చుకున్నారు. ఒక టైంలో విపరీతంగా పవర్ బిఐ కాల్స్ వచ్చాయి. ప్యాకేజెస్ కూడా ఒక 12 lakhs 3 years పెట్టుకున్నారు, 4 years పెట్టుకున్నారు, 12 lakhs 30 lakhs ప్యాకేజెస్ కూడా వచ్చాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను లాస్ట్ 2 years నుంచి మాట్లాడితే, మధ్యలో 1-2 సార్లు, 1 నెల 2 నెలలు మాత్రం విపరీతంగా వీటి మీద కాల్స్ వచ్చాయి. బట్ లేటర్ ఆన్ మళ్ళీ ఈ కాల్స్ అనేవి అంతగా లేదు. దిస్ ఇస్ అబౌట్ లాస్ట్ 2 years. అంటే మనం చూసుకోండి, మీరు ఆల్రెడీ ఒకవేళ పవర్ బిఐలో ఎవరన్నా వర్క్ చేస్తున్నా కూడా ఈ విషయాన్ని మీరు క్లియర్గా వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పవర్ బిఐ నేర్చుకోవచ్చు అంటే, ఎస్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పవర్ బిఐ నేర్చుకోవచ్చు. పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి, ఏడిఎఫ్ నేర్చుకోవాలి, ఎంఎస్బిఐ నేర్చుకోవాలి. దీనితో పాటు ఇప్పుడు అడ్వాన్స్డ్గా పవర్ యాప్స్ గురించి ఎక్కువగా కంపెనీస్ ఇంటర్నల్గా ట్రైనింగ్స్ అనేవి చేస్తూ ఉన్నాయి. సో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు, అంటే కొత్తగా పవర్ బిఐ నేర్చుకోవాలి అంటే 100% నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది ఫస్ట్ పాయింట్. మరి కెరీర్ గ్యాప్ అంటున్నారు, ఎంత కెరీర్ గ్యాప్ ఉంటే మనం నేర్చుకోవచ్చు? మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా 3+ వాళ్ళకి, 4+ వాళ్ళకి, ఆర్ 5+ వాళ్ళకి కాల్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పవర్ బిఐ కంప్లీట్గా కాల్స్ లేవని కాదు, అలాగే ఉన్నాయని కాదు, చాలా తక్కువ ఉన్నాయి. అండ్ కాంపిటీషన్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. మీరు నేర్చుకోవాలి అంటే అన్ని కాంబినేషన్లో నేర్చుకోవాలి. తర్వాత పవర్ యాప్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, పవర్ బిఐ నేర్చుకోవడానికి ఈజీగానే ఉంటుంది, కానీ వర్క్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఏంటి అంటే అనలిటికల్ స్కిల్స్ కానీ, లేకపోతే క్రిటికల్ థింకింగ్ కానీ అన్ని ఇవి చాలా అవసరం. అంటే ఒక బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకుని, అర్థం చేసుకునే ఆ క్యాపబిలిటీ అనేది చాలా ఉంటుంది. ఆ లైన్ ఆఫ్ బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోగలిగితేనే వీటిల్లో మనము గెటిన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అండ్ పవర్ బిఐ బాగా నేర్చుకొని నేను తర్వాత ఫర్దర్గా దీంట్లో వర్క్ చేస్తూ నేను డేటా సైన్స్కి మూవ్ అవ్వచ్చు అంటే ఖచ్చితంగా మూవ్ అవ్వచ్చు. అండ్ పవర్ బిఐలో కోడింగ్ తక్కువ ఉందని నేర్చుకున్నా ఫర్దర్గా మనం గ్రో అవ్వాలి, ముందుకు వెళ్ళాలి, డేటా సైన్స్ మూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కోడింగ్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఏంటి అంటే లేవు ఇన్ ద సెన్స్, దాని ఉద్దేశం ఏంటి అంటే కంప్లీట్గా లేవని కాదు. సో కంపల్సరీ ప్రతి ఒక్క టెక్నాలజీకి ఎన్నో కానీ కాల్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే డెవాప్స్ చూసుకుంటే ఇప్పుడు వద్దు, కొన్ని లాగమని చెప్పాను. సో దానికి సంబంధించి డెవాప్స్ కాల్స్ ఉన్నాయి, మీకు తెలుసా? ఏ టెక్నాలజీ కూడా అస్సలు కాల్స్ లేకుండా ఉండవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ కాల్స్ ఉన్నాయా, కాంపిటీషన్ ఎలా ఉంది, సో తక్కువ కాల్స్ ఉన్నాయా, దాని గురించి మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి ఆ కోర్స్ ముందుకు నడుచుకోవాలా వద్దా అనేది డిసైడ్ కావాలి. అండ్ ఆల్రెడీ పవర్ బిఐ నేర్చుకున్న వాళ్ళు పవర్ యాప్స్కి అప్డేట్ కాండి, ఆర్ఎల్స్ మ్యాక్సిమం నేను డెవాప్స్లో అయితే మీరు వెయిట్ చేయండి, అప్డేట్ అవ్వండి అని చెప్పాను. బట్ పవర్ బిఐకి మాత్రం అలా చెప్పట్లేదు. సో ఒకటి అప్డేట్ అవ్వండి, లేదు అంటే కొంచెం త్వరగా మీరు జాబ్లోకి వెళ్ళాలి, కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వేరే టెక్నాలజీ ఏదైనా స్విచ్ అవ్వడం అనేది కొంచెం మీరు ఆలోచించి దాని గురించి డెసిషన్ తీసుకోండి. డెఫినెట్లీ కొంచెం కష్టమే, బాగా కష్టపడి పవర్ బిఐ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి చాలా మంత్స్ టైం దాని మీద ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు మీరు మళ్ళీ టెక్నాలజీ మార్చుకోండి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, బట్ కొన్ని నిర్ణయాలు కఠినమైనా కానీ తీసుకుంటేనే మన లైఫ్లో కెరీర్లో ముందుకెళ్తామన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. సో పవర్ బిఐ బాగా నేర్చుకున్న వాళ్ళు ఇక మీకు మారడం ఇష్టం లేకపోతే మాత్రమే కంటిన్యూ అవ్వండి. వాళ్ళు కూడా పవర్ యాప్స్తో అప్డేట్ అవ్వండి, లేదు అంటే మాత్రం వేరే టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CLC Guidance Private Limited, one stop solution for algebra oriented courses. Thank you.